నేను మీ ఆవిడని కిడ్నాప్ చేసా 10 లక్షలు తీసుకొని రా. సరిపోయింది. నాకు షాపింగ్కి 10,000 ఇయ్యడు, ఇంకా నీకు 10 లక్షలు ఇచ్చినట్టే. అన్నా అంత నా దగ్గర లేవన్నా. మరి ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? నువ్వు నాకని చెప్పినావు కదా, ₹1 కూడా ఇయ్యట్లే. అరే నేను వాంతో మాట్లాడుతున్నా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావే? ఇంటి దగ్గర ఎలాగో మాట్లాడనియో, ఇక్కడ నేను మాట్లాడని. ఓ అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వచ్చిన పని చూస్తున్నా, ఒకటే కొడుతున్నావు. నోరు మూసుకో. నీ దగ్గర మా ఆయన దగ్గర ఇద్దరి దగ్గర నోరు మూసుకునే ఉంటాలే. ఒరేయ్, నీకు 2 లక్షలు డిస్కౌంట్ ఇస్తా, దీన్ని నోరు మూపిరా. నీకు పెళ్లి కాలే అనుకుంటా. పెళ్ళి అమ్మనవారు ప్రపంచంలో ఎవరు ముగించలేరు. ఏంది అట్లా కూర్చున్నావు? మీ ఆయన డబ్బులు తీసుకురమ్మని చెప్పు. నిన్నే. అరే బాబు, ఆమె అలిగింది, నువ్వు సారీ చెప్పేవరకు ఆమె మాట్లాడదు. అబ్బా, ఇదొకటి ఉందా? సరే సారీ. సరే, నువ్వు డబ్బులు తీసుకొని ఒక అరగంట ఆగిరా. ఎందుకు? ఇప్పుడు పని మనిషి వచ్చే టైము, లేకపోతే నేను కడుక్కోవాలి అంట్లో. చా, దీని అమ్మ జీవితం. ఏదో గంటలు రారా. సరే సరే. బాబు, ఒక గంట టైం ఉంది కదా, పన్నీర్ కర్రీ ఎలా చేయాలో కొంచెం యూట్యూబ్లో పెట్టావా? అరే బాబు, దీన్ని తీసుకెళ్ళా, నాకు డబ్బులు ఏమొద్దు కానీ. 30 సంవత్సరాలైంది పెళ్ళై, ఇలాంటి సోకులు ఎన్ని తిని ఉంటా నేను.